హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్ట్లెస్ డైసీ ట్రావెలర్స్. ప్రస్తుతం మనం హంగేరీలో బుదాపెస్ట్లో ఉన్నాము. క్రొయేషియాలో డెబ్రోవిక్ నుంచి మా లాస్ట్ వీడియోలో చూసారు కదా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూపించాం. అక్కడ నుండి ఇక్కడికి డైరెక్ట్ 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుని అయితే వచ్చాం. ఈ హంగేరీ క్యాపిటల్ బుదాపెస్ట్ మొత్తం తిరిగి ఈ అందాలను మీకు చూపిస్తాం. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి, మీరు కూడా వ్యూస్ని ఎంజాయ్ చేయండి. మా క్యాంపర్ వ్యాన్ని క్యాంప్ సైట్లో పార్క్ చేసాం మేము. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్క్ చేసి మేము పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని వెళ్తాం. యూరోప్ అంటే ఇప్పుడు చల్లగా ఉంటుంది అనుకోవద్దు, చాలా వేడిగా ఉంది. ఇప్పుడు కూడా 32 degrees ఉంది. యూరోప్ అంటే ఇప్పుడు చల్లగా ఉండదు. స్విట్జర్లాండ్ లాగా మంచు కాకుండా ఇలా వేడి కూడా ఉంటుంది. డే పాస్ ఉంటుంది ఇక్కడ, లేదంటే 2 daysకి 3 daysకి కూడా పాస్ ఉంటాయి. అన్లిమిటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అదైతే బెస్ట్ ఆప్షన్. అసలు వ్యాన్ తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసుకుని బోర్డులంతా మనీ పే చేయడం కన్నా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడం చాలా యూస్ఫుల్. ముందుగా మనం సిటీ సెంటర్ నుంచి స్టార్ట్ చేద్దాం. కెలేటి పలయోదార్ అనేది ఉంది. ఇదేదో ప్యాలెస్ అనుకున్నారో, ఇది రైల్వే స్టేషన్, ఇది ట్రైన్ స్టేషన్. బుదాపెస్ట్లో మనం ఫస్ట్ చూడాల్సింది హీరో స్క్వేర్. ఇది సిటీ సెంటర్ దగ్గరలోనే ఉంటుంది. హంగేరీ ఫామ్ అయ్యి 1000 సంవత్సరాలు అయిందని చెప్పి దీనికి కట్టారు ఈ మాన్యుమెంట్ని. దీనికంటూ ఒక చరిత్ర ఉంది. హంగేరీకి ఇంకొక పేరు ఉంది, మయార్ ఆస్కార్స్ అని. అది దాని యాక్చువల్ నేమ్. అది అంటే దాని అర్థం ల్యాండ్ ఆఫ్ మైగర్స్, అంటే ల్యాండ్ ఆఫ్ దీస్ 7 people. సో దీని వెనకాల సిటీ పార్క్ ఉంది, అది కూడా చూద్దాం. అక్కడ ఒక ప్యాలెస్ ఉంది, దాన్ని కూడా చూద్దాం నెక్స్ట్. అది ఈ సిటీ పార్క్లోనే ఉంది ఈ క్యాజల్ అనేది. ఈ 30-31 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు, ఎంత వేడి ఉన్నప్పుడు ఈ సిటీ పార్క్లో ప్రశాంతం కూర్చోవచ్చు చల్లగా. ఈ క్యాజల్ కొంచెం డిఫరెంట్, యూనిక్గా ఉంది చూడడానికి బయట నుండి. ఈ క్యాజల్ని యాక్చువల్గా 1896లో బిల్డ్ చేశారు. ఇందా చూపించాం కదా హీరో స్క్వేర్, అది మిలీనియం. దాని సెలబ్రేషన్ కోసం అని చెప్పి దీన్ని టెంపరీగా బిల్డ్ చేశారు. కానీ తర్వాత దీన్ని పర్మనెంట్గా స్టోన్తో బిల్డ్ చేశారు. ఈ వాజా హున్యాట్ పక్కనే ఒక చిన్న లేక్ ఉంది, అందులో బోటింగ్ కూడా చేయొచ్చు, పెడల్ బోటింగ్. మీరు బుదాపెస్ట్ వచ్చి ఏం చేసినా చేయకపోయినా షెజైని థర్మల్ పూల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. దీని ఏజ్ లిమిట్ వచ్చి మినిమం 14 years ఉండాలి. కనిపించే రివర్ పేరు డానూబ్ రివర్. బుదాపెస్ట్లోని ఈ రివరే బుదాని పేస్ట్ని సెపరేట్ చేసేది. అటువైపు ఉన్నది బుదా, ఇటువైపు ఉన్నది పేస్ట్. ఈడేంట్రా ప్రతి వీడియోలోని ఒక సిటీలోని ఒక రివర్ మీద రెండో బ్రిడ్జు, ఆ రివర్లో ఒక 1 hour క్రూజ్ ట్రిప్, ఇవే చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? యూరోప్లో సిటీలో అయితే తప్ప ఇంకేముండవు. ఏ యూరోప్ సిటీలోకి వెళ్ళినా ఇంచుమించు ఇవే ఉంటాయి. కనిపించేదే బుదాపెస్ట్ పార్లమెంట్. ఇది హంగేరీ పార్లమెంట్. ఇది ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది నైట్ టైం లైట్లు వేసినప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. సో తినడానికి అయితే ప్రస్తుతం ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం ఇక్కడ బుదాపెస్ట్లో. దేమ్మా తొందర దేమ్మా, ఆకలేసేస్తుంది. మేము ఇందాక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం కదా, యాక్చువల్లీ ఫుడ్ బాగుంది, చాలా బాగుంది.
కాకపోతే హైదరాబాదీ బిర్యానీ అన్నది ఒక్కటి యాక్సెప్ట్ చేయలేను నేను. అది ఓన్లీ బిర్యానీ అయితే మాత్రం బాగుంది, బట్ హైదరాబాదీ బిర్యానీ అయితే కాదు. సో మాకు యాక్చువల్లీ ఆ ఫుడ్కి 13,000 frontiers అయింది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 34 euros అట్లా. యా వర్త్ ఇట్. ఓకే, తిని కడుపు నిండిపోయింది కాబట్టి ఈ డానూబ్ రివర్ పక్కన లెట్స్ గో ఫర్ అ వాక్. చూడు చాలా లైవ్లీగా ఉంది బయట అంతా. బుదాపెస్ట్లో మార్నింగ్ ఎంత రొటీన్గా అనిపించినా, ఎంత కామన్గా కనిపించినా, నైట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ టైం ఈ రివర్ పక్కనే వాక్ చేసుకుంటూ వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైట్లో. ఈ బ్యూటిఫుల్ రివర్ మీద ఇలా క్రూజ్ ట్రిప్లో కూడా వెళ్ళొచ్చు. మెయిన్ అట్రాక్షన్ ఈ పార్లమెంటే బుదాపెస్ట్కి. అది చూసుకుంటూ అటు ఇటు బ్రిడ్జెస్ గ్లైడింగ్ అని ఒక బ్యూటిఫుల్ రౌండ్ ట్రిప్కి వెళ్ళొచ్చు ఈ క్రూజ్ షిప్లో. అండ్ ఇంకొకటి ఇక్కడ కరెన్సీ హంగేరీ యూరోప్లో పార్టే, కానీ ఇక్కడ కరెన్సీ యూరోస్ కాదు, హంగేరియన్ ఫ్రాంటిస్. బట్ యూరోస్ కూడా మీరు పే చేయొచ్చు, బట్ లోకల్ కరెన్సీ మాత్రం హంగేరియన్ ఫ్రాంటిస్. బుదాపెస్ట్లో మీకు చూపించగలిగిన అన్ని మెయిన్ అట్రాక్షన్స్ అన్ని ఇందులో చూపించాం. మాకున్న టైంలో మేము ఎక్స్ప్లోర్ చేసాం. రేపు స్లోవేకియా వెళ్ళబోతున్నాం. సో నెక్స్ట్ ట్రావెల్ వీడియో కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాలాంటి ఫ్యామిలీ ట్రావెలర్స్ కూడా సపోర్ట్ చేయండి.